హాయ్ అండి, వెల్కమ్ టు శామ్ స్టైల్. నేను మీకు ఇప్పుడు న్యూ ఇయర్ స్పెషల్గా ఒక స్వీట్ చూపిస్తాను. మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఎస్, నేను డబల్ కమీటా చేస్తున్నాను. బ్రెడ్ స్వీట్ అనమాట, లేదా బ్రెడ్ హల్వా ఏదైనా అనొచ్చు. దీన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ వైట్ బ్రెడ్, మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. దాన్ని నేను సైడ్స్ అన్నీ కట్ చేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక 1.5 బ్రెడ్ ప్యాకెట్ చేశాను. మీకు ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. ఈ బ్రెడ్ స్లైసెస్కి సైడ్స్ అన్నీ కట్ చేసేసి ఈచ్ బ్రెడ్ స్లైస్లో 4 పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకోండి. మీరు చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలా. ఇలా షేప్స్తోనే ఉండేలా చేసుకోవచ్చు, లేదా మీరు దాన్ని మెత్తగా అయిపోయి పేస్ట్లా కూడా అలా కూడా హల్వా టైప్లో కూడా చేస్తారు. బట్ మాకు ఇలా స్లైసెస్తో ఇష్టమని నేను ఇలా చేసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్నారు కదా. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి అది వేడెక్కిన తర్వాత దాంట్లో నెయ్యి వేసేసి, మనం చాలామంది డీప్ ఫ్రై చేస్తారు. ఫుల్ నెయ్యిలో కానీ ఆయిల్లో కానీ మొత్తం డీప్ ఫ్రై చేస్తారు. బట్ నేను అలా డీప్ ఫ్రై వద్దు అనుకున్నాను కాబట్టి కొంచెం వేసుకొని ప్యాన్ ఫ్రై చేస్తున్నాను అనమాట. అటు ఇటు 2 సైడ్స్ బాగా బ్రౌనిష్ రెడ్లో వచ్చేలాగా కాల్చుకోండి వాటిని. అయితే ఇప్పుడు మీకు ఇక్కడ సైడ్స్ కట్ చేసాం కదా, అవి వేస్ట్ అయిపోతాయి అని అనిపిస్తే వాటిని మీరు అవెన్లో ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ రీహీట్ చేసేసుకోండి. అప్పుడు అవి క్రిస్పీగా అయిపోతాయి. వాటితో బ్రెడ్ పౌడర్ కూడా చేసి పెట్టుకోవచ్చు. నేనైతే అలా మన ఇష్టం, దాన్ని మళ్ళీ మనం వేరే దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు ఆ బ్రెడ్ క్రమ్స్ని. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఇక్కడ మనం ఇలా అన్ని ప్లేస్ చేసుకొని ప్యాన్లో ముందు వెనక రెడ్డిష్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా పాన్ ఫ్రై చేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ ఆయిల్ కానీ లేదా గీ కానీ ఏది అబ్జర్వ్ చేసుకోదు. మనం ఎంత వేస్తే అంతలోనే కాల్చుకోవచ్చు. ఇంకొకటి, ఇది మనకి మీకు రెడ్డిష్ బ్రౌన్ అంటే చాలా మాడిపోయేలాగా మాత్రం చేసుకోవద్దు. మీరు బ్రెడ్ని పట్టుకున్నప్పుడు సాఫ్ట్గా ఉంటుంది కదా, అది కొంచెం క్రిస్పీ అయిపోతుంది అనమాట. ఆ క్రిస్పీనెస్ వచ్చేంత వరకు కాల్చుకోండి. కొంచెం టైం పడుతుంది. స్లోగా పేషెన్స్గా దీన్ని అటు ఇటు తిప్పుతూ కాల్చుకోండి. చాలా ఈజీ అండ్ తొందరగా కూడా అయిపోతుంది. జస్ట్ ఇది ఒక్క ప్రాసెస్ మాత్రం కొద్దిగా టైం టేకింగ్ అనమాట. ఓకేనా, ఇలా మనకి ఇలా వచ్చేలాగా దాన్ని అటు ఇటు తిప్పుతూ కాల్చేయండి. ఇది చాలా ఈజీ అండి, ఎవరైనా చేసేసుకోవచ్చు ఈ రెసిపీని. ఫస్ట్ టైం స్వీట్ ట్రై చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే దీన్ని ఈజీగా చేయొచ్చు. అలాగే కొంతమందికి ఓన్లీ మనం ఇప్పుడు దీన్ని పాకంలో వేసి స్వీట్లా చేస్తాం. తర్వాత దీన్ని ఏం చేస్తారంటే కొంతమంది మిల్క్ కూడా యాడ్ చేసుకుంటారు, అది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా వచ్చాయి కదా, వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకొని మిగతావన్నీ కూడా ఇలాగే కొద్దిగా నెయ్యి వేస్తూ వాటిని పాన్ ఫ్రై చేసేసుకోండి. ఇలా చేసి పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో నేను 1 గ్లాస్ షుగర్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. ఇది కొంచెం స్వీట్ ఎక్కువే ఉంటుంది. మీకు కొద్దిగా తక్కువ కావాలి అనుకుంటే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. వేసుకొని వేగానే కొంచెం షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు దాన్ని కలుపుతూ ఉండండి, కరిగేంత వరకు. అలా కరిగిన తర్వాత ఒక ఇలాచీని వేసుకున్నాను నేను. అలాగే కలుపుతూ ఉండండి. ఇలా నురుగు వస్తుంది కదా, అప్పుడు మనకి పాకం అయిపోయినట్టు అనమాట. మరీ థిక్గా ఇలా గులాబ్ జామున్కి వచ్చేంత పాకం కాకుండా కొంచెం తక్కువగా వచ్చేది అలా చేసుకోండి. అప్పుడు అది చాలా సాఫ్ట్గా అవుతుంది. లేదు మీకు క్రిస్పీగా ఇలా పీసెస్ లాగా తినాలి అనుకుంటే మనకి గులాబ్ జామున్ పాకం ఎలా వస్తుందో అలా వచ్చినప్పుడు బ్రెడ్ని వేసుకోండి. ఓకేనా, నేను 2 టైప్స్ లాగా చేసుకున్నాను, ఇలా సాఫ్ట్గా అండ్ క్రిస్పీగా 2 వేస్లో చేశాను. మీకు ఎలా నచ్చితే మీరు అలా చేసుకోండి. ఇప్పుడు ఆ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పాకంలో ఈ బ్రెడ్ క్రమ్స్ని వేసి వేడివేడిగా ఉన్నప్పుడే వేసేయండి. వేసి అటు ఇటు ఒక 2 సెకండ్స్ తిప్పేసేసి అందులో డిష్ అవుట్ చేసుకోవడమే. ఇలా తీసేసుకోండి. ఇలాగే మిగతావన్నీ బ్రెడ్స్ కూడా వేసి దాంట్లో కొంచెం పాకంలో మునిగేలాగా పెట్టి తర్వాత బౌల్లోకి తీసుకోండి. అంతే, సింపుల్. ఇలా చేసిన వాటికి మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి పైనుంచి గార్నిష్కి, లేదా అవసరం లేదు. నేను వేసుకున్నాను. నెయ్యిలో చిన్న డ్రై ఫ్రూట్స్ని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వాటిని నెయ్యిలో వేయించేసి దీనిపై గార్నిష్ చేసుకోండి. అయితే ఇప్పుడు ఇదే స్టేజ్లో కొంతమంది వేడి చేసిన పాలను కూడా వేసుకుంటారు.
అప్పుడు అది ఇంకొక టేస్ట్ ఉంటుంది, అది కూడా బాగుంటుంది. లేదు మిల్క్ ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఏంటంటే ఇలాగే తినేయచ్చు, డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని తినచ్చు. మీరు డ్రై ఫ్రూట్స్ లేవనుకుంటే అలా కూడా తినేయచ్చు, కొంచెం రిచ్గా ఉంటుంది కదా డ్రై ఫ్రూట్స్ వేసి తింటే. అదన్నమాట. చూడండి ఇప్పుడు ఇక్కడ దీని టెక్స్చర్ ఎలా వచ్చిందో చూడండి మీరే. నేను 2 వేస్లో చేశాను కదా, పాకం గట్టిగా అయిన తర్వాత కొన్ని వేసాను, ముందే కొన్ని వేసాను అనమాట. సో ముందు వేసింది ఇలా సాఫ్ట్గా ఉంటుంది, మనకి ఈజీగా స్పూన్తో కట్ అయిపోయేలాగా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఏ మెథడ్లో చేసినా ఎలా చేసినా రెండు బాగుంటాయి. ఇది మనకి క్రిస్పీగా ఉంటుంది. ఇంకొకటి మనం హ్యాండ్తో తీసుకొని తింటే చాలా క్రిస్పీగా స్వీట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు దీంట్లో ముందే పాలు వేసేసి పెట్టేసుకున్నారనుకో, సో మనకు అది ఒక డేలో కన్జ్యూమ్ చేసేసేయాలి. అదే మీరు ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు పాలని కొంచెం వేడి చేసి వేసుకోండి,